హలో గైస్, నిన్న ఎన్టీఆర్ అన్నది రిలీజ్ అయిన డ్రాగన్ మూవీ గ్లిమ్స్ లో మీరు గమనించారు లేదో, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న లుక్ చూస్తే మైండ్ పోతుంది భయ్య. ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలు అంటే నల్లటి బొగ్గు గడ్డం మాస్ ఎలివేషన్లు మాత్రమే కాదు, ఈసారి తారక్ ని ఒక అల్టిమేట్ మేక్ ఓవర్ లా చూపించారు. జనరల్ గా మనకి ఎన్టీఆర్ అన్న అంటే కొంచెం బల్కీగా పవర్ఫుల్ బాడీతో కనిపిస్తాడు, కానీ ఈ డ్రాగన్ మూవీలో చాలా లీన్ గా షార్ప్ గా మరియు విపరీతమైన రగ్గుడు లుక్ తో మారిపోయాడు అనమాట. అసలు ఆ హెయిర్ స్టైల్, కళ్ళల్లో కనిపించే ఆకలి, జస్ట్ ఆ 4 నిమిషాల గ్లిమ్స్ లోనే తారక్ అన్న పీక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూపించేశారు. ముఖ్యంగా గ్లిమ్స్ ఎండింగ్ లో ఒక భారీ ఫైట్ తర్వాత ఎన్టీఆర్ అన్న ఆ బ్లడ్ పూసుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకునే షాట్ ఉంది భయ్యా, నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఫ్యాన్స్ కి మాత్రం గ్యారంటీగా పోనకాలే. అయితే ఈ మూవీ యొక్క అసలు కథ ఏంటో కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గ్లిమ్స్ లో ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ అయితే చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చింది కేవలం కాటన్, స్పైసెస్, స్టీల్ కోసం మాత్రమే కాదట. వాళ్ళు ఇక్కడ 250 ఏళ్లు పాతుకుపోవడానికి అసలు కారణం ఒమియాన్ అంటే నల్లమందు మొక్క. ఇండియా వదిలి వెళ్లేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలోనే అత్యధిక లాభాలు తెచ్చే ఈ డ్రగ్స్ బిజినెస్ సామ్రాజ్యాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లారు. 1967 బ్యాక్ డ్రాప్ లో ఈ సామ్రాజ్యంపై పట్టు సాధించడానికి 2 గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఏటీసీ, రెండోది గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఈ 2 గ్రూపుల మధ్య జరిగే రక్తపాతమే ఈ సినిమా కథ. ఇందులో మన ఎన్టీఆర్ ఆఫ్ఘన్ కంపెనీకి చెందిన అత్యంత క్రూరమైన షూటర్ అంటే ఆఫ్ఘన్ ఇన్ చీఫ్ లూగర్ గా పనిచేస్తున్నాడు. అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే క్లారిటీ చేయాలనుకుంటున్నాను. అంటే లూగర్ అనేది నెగటివ్ రోల్ లో కనిపిస్తుంది ఎన్టీఆర్ అన్నది, మరి డ్రాగన్ అనే పేరు ఉంది కదా, అదైతే పాజిటివ్ రోల్ అని అనిపిస్తుంది. అంటే డ్యూల్ రోల్ అయితే చేయబోతున్నారు ఎన్టీఆర్ అని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ గ్లిమ్స్ లో ప్రశాంత్ నీల్ దాచిన ఒక 4 హిడెన్ సీక్రెట్స్ అయితే తెలుసుకుందాం రండి. ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు లూగర్. అంటే ఏంటో మీకు తెలుసా? లూగర్ అనేది వరల్డ్ వార్ 1 and 2 సమయంలో జర్మనీ ఆర్మీ వాడిన అత్యంత ఫేమస్ పిస్టల్ అంటే గన్ పేరు అనమాట. అది జస్ట్ ట్రిగర్ నొక్కితే చంపేసే ఒక ప్రాణాంతకరమైన వెపన్ లాంటి వాడు అని మన తారక్ అన్ని హింట్ ఇచ్చేసాడు అనమాట. సీక్రెట్ నెంబర్ 2, ది డెవిల్ థియరీ. గ్లిమ్స్ మొదట్లో హీరోయిన్ రుక్మిణి వసంత బైబిల్లోని జెనసిస్ చదువుతూ దేవుడు వెలుతురిని సృష్టించిన తర్వాత మనుషులు పుట్టారు, ఆ మనుషుల ఆకలి నుండి ఈ డెవిల్ పుట్టాడు అంటుంది. అంటే ఎన్టీఆర్ ఇందులో గుడ్ క్యారెక్టర్ కాదు. అంటే మనకు చూపించిన లూగర్ క్యారెక్టర్ అనేది పక్కా గ్రే షేడ్ లేదా నెగిటివ్ రోల్ టచ్ చేసే పవర్ఫుల్ డెవిల్ లాంటి రోల్ అని అర్థమవుతుంది. సీక్రెట్ నెంబర్ 3, అనిల్ కపూర్ రోల్ ట్విస్ట్ భయ్య. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఇందులో నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ అంటే రఘువీర్ రాథోడ్ గా ఎంట్రీ ఇచ్చాడు. అంటే ఈ 2 గ్యాంగ్స్ డ్రగ్స్ మాఫియాని అంతం చేయడానికి గవర్నమెంట్ పంపించిన ఆఫీసర్ ఈయన. సో ఎన్టీఆర్ వర్సెస్ అనిల్ కపూర్ మైండ్ గేమ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అర్థమవుతుంది. సీక్రెట్ నెంబర్ 4, ఎంసీయూ ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్సిటీ. కేజీఎఫ్ లో గోల్డ్, సలార్ లో కోల్డ్, ఇప్పుడు డ్రాగన్ లో ఒలింపియడ్ నల్లమందు. ప్రశాంత్ నీల్ ఎంచుకున్న ఈ 3 ఎలిమెంట్స్ లో కూడా ఇంటర్నేషనల్ క్రైమ్ కి సంబంధించినవి. సో ఫ్యూచర్ లో రాకీబాయ్, దేవా, లూగర్ ముగ్గురు ఒకే స్క్రీన్ పై కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ హింట్ ఎలా వచ్చిందంటే ఈ మూవీ గ్లిమ్స్ లోనే డార్క్ కలర్ గ్రేడింగ్ లో స్పష్టంగా కనిపిస్తుంది భయ్య. అంటే ఈ మూవీ కూడా డార్క్ కలర్ గ్రేడింగ్ లోనే కనిపిస్తుంది కదా, సో అందుకనే అనమాట. ఖచ్చితంగా సినిమాటిక్ యూనివర్సిటీలోనే ఉండొచ్చు ఇది కూడా అంటున్నారు. సో చూసారు కదా మూవీలోని 4 సీక్రెట్స్ అయితే ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ప్రశాంత్ నీల్ ఊరికి 4 నిమిషాలు గ్లిమ్స్ కట్ చేయలేదు భయ్య. ఒక మైండ్ బ్లోయింగ్ కథని క్యారెక్టర్ ని మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్ని లీన్ అండ్ వైల్డ్ లుక్ లో థియేటర్ లో విధ్వంసమే అని చెప్పాలి. June 11, 2027 లో రిలీజ్ కాబోతుంది ఈ నేషనల్ వైడ్ డిస్ట్రక్షన్ ప్రోటోకాల్ కోసం మీరు ఎంత మంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.